హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఇప్పటివరకు కొన్ని సాంగ్స్ అనేటివి కాపీ క్యాట్లుగా నిలుస్తున్నాయి. అలాంటి సమయంలో మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. సో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. సో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వకపోయినా ఓకే, మోస్తరుగా బాగుంది, ఓకే ఓకే అనిపించింది. బట్ చాలా వరకు ఇప్పుడు ఇది శ్రీలంకన్ మూవీకి, ఓ ప్రైవేట్ ఆల్బమ్ కి ఇది కాపీ క్యాట్ గా ఉందని చాలా వరకు ట్రోల్స్ గురవుతోంది. సో అసలు ఎలా ఈ సాంగ్, అంటే ఆ కంపారిజన్ ఏంటి, ఎందుకు అలా కంపేర్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఫ్యాన్సే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా? సో ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. దీని గురించి ఎస్పెషల్లీ విశ్లేషించడానికి సినీ మరియు పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. సో రీసెంట్ టైంలో కాపీ క్యాట్ సాంగ్స్ పెద్దగా రాలేదు. బిఫోర్ డేస్ మనం చూసుకుంటే తమన్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన ఏ మూవీకైనా కూడా ఆయన సాంగ్స్ చాలా వరకు కాపీ ఉన్నాయి. సిమిలారిటీస్ తీసుకురావడం, ట్రోల్స్ చేయడం, ఆ కింగ్ మూవీలో సీన్ తీసుకొచ్చి రిపీటెడ్ గా తమన్ గారు ట్రోల్ చేసినట్టు వేయడం. తర్వాత డిఎస్పీ గారు కూడా వచ్చారు, కొన్ని సాంగ్స్ సిమిలారిటీస్ ఉన్నాయని. తర్వాత ఇప్పుడు అనిరుద్ధ్ ఈ దేవర సాంగ్ ని, ఇది సెకండ్ సింగిల్ ని కాపీ చేశాడు. శ్రీలంకన్ ప్రైవేట్ సాంగ్ నమ్మంద దేవతలు అమోద సాంగ్ ఉంది. సో దాన్ని చేశారంటారు. మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ ఆ సాంగ్ అప్పట్లో ఎప్పుడు అంటే కరోనా తర్వాత కొంచెం అటు ఇటుగా ఆ సాంగ్ వచ్చి బాగా హిట్. ఎంత పెద్ద హిట్ అంటే ప్రతి ఒక్కరు ఏదో స్కూల్ గా కామ్ గా భలే ఉంది అని చెప్పేసి అలా 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 స్ప్రెడ్ అయ్యేసరికి అందరికి బాగా నచ్చేసింది. తర్వాత దాన్ని తెలుగులోకి కూడా డబ్ చేశారు. యాజ్ యూజువల్ గా మన సింగర్స్ ఎవరు తెలుగులో కూడా డబ్ చేశారు. సో బాగా చాలా మందికి రీచ్ ఉంది. అంటే ఎవరికి తెలియని పాట అంటే అవును అనుకోవచ్చులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతారాలో నవరస సాంగ్ ని తీసుకున్నారు వరాహ రూపంకి. వాళ్ళు క్లెయిమ్ చేసేంత వరకు తెలియదు నవరస సాంగ్ అనేది ఒకటి ఉంది అని. అంటే మనకు తెలియదు. మేబీ అక్కడ వాళ్ళకి ఏమన్నా కొత్త గొప్ప పరిచయం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సాంగ్ శ్రీలంకలో ఎంత ఫేమస్ అలా. సో తర్వాత చూసేసరికి అదే యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంది, భలే తీసుకున్నారే అనుకున్నాం. సరే పోనీలే, వాళ్ళు ఏదో కాపీ రైట్ వేసుకున్నారు. ఆ వ్యవహారం ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నడుస్తానే ఉంది. ఇకపోతే దేవర సాంగ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అనిరుద్ధ్ ఏమో మొత్తం ఆయనే కనబడ్డాడు. ఏదో అసలు దేవర అంటే అనిరుద్ధ్, అనిరుద్ధ్ అంటే దేవర. సరే సెకండ్ సింగిల్ అన్న ఎన్టీఆర్ ఏమైనా చూపిస్తారు అంటే చూపించారు, బానే ఉంది. ఆయన నోరు ఇప్పుడే అని చాలా మంది అంటే ఇది లిటిల్ సోప్ యాడా లేకపోతే సాంగ్ అని చెప్పేసి వెటకారం చేస్తున్నారు. ఇప్పుడు మనం క్యారెక్టర్ లోకి వెళ్తే సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎవరికి తెలియదు కదా. ఈ సాంగ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎవరికి తెలియదు, ఆయన ఏంటి అనేది. కానీ వాళ్ళు ఇప్పటివరకు వదిలిన గ్లిమ్స్ వల్ల మనకు అర్థమైంది ఏంటి, మాస్ క్యారెక్టర్, కర్రుడు గట్టినటువంటి మాస్. అంటే కోపం ఎక్కువ మనిషికి, ఎవరికి భయపడ్డు, కోపం ఎక్కువ, ఒక బండరాయి చెప్పాలంటే. ఆ క్యారెక్టర్ కి ప్రేమించడం అంటే సెట్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయి వచ్చి మీద పడి రొమాన్స్ చేసినా సరే కొంచెం ఏదో ఆమె సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం అలా ఉంటాడేమో, కానీ హీ కాంట్ గివ్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సాలార్. సలార్ లో కూడా నీకు హీరోయిన్ పెట్టినా సరే వాళ్ళ మధ్యలో రొమాన్స్ సాంగ్స్ ఎందుకు లేవు? ఆయన ఒక చాలా అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్. అంటే అగ్రెసివ్ కి హై లెవెల్ అన్నమాట, హైట్స్. ఆల్రెడీ సలార్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇంకా దేవర రాలా. సో దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసుకుంటో మనకు తెలియదు. యాక్చువల్లీ అలాంటి రిలవెంటెడ్ క్యారెక్టర్ యాక్చువల్లీ మనకు జైలవ కోసం మూవీలో జై క్యారెక్టర్ చూసాను మనం. సో అంతే విలనిజం చూపెట్టడం అలాంటి. అయితే సాంగ్ అనేది ఆ సినిమాకి తగ్గట్టు ఉంటది. అదే ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ ఆల్బమ్. మనం దాని గురించి ఏదో మాట్లాడడానికి, సినిమాలో తన క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఆ పాట ఉంటది. సినిమాలో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ పాటలో కూడా వాళ్ళు అలా ఉంటారు. అది బేసిక్ గా. ఒకప్పుడు అంటే సినిమాకి సాంగ్ కి సంబంధం లేకుండా గెంతేవాళ్ళు. అంటే అలా ఊహల్లోకి వెళ్ళిపోయి ఇష్టం ఉన్న పనులన్నీ చేసేవాళ్ళు, మళ్ళీ ఊహల్లోంచి బయటకు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, రియలిస్టిక్ గా చూసే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఆ సాంగ్ ఉంది. ఇప్పుడు పాట గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ కి సాంగ్ కి సంబంధం లేదు ఇక్కడ, కొరటాలకి సాంగ్ కి సంబంధం లేదు. అనిరుద్ధతోనే మనం మాట్లాడుకోవాలి. రైట్, వీళ్ళు మ్యూజిక్ అడిగారు, ఆయన ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు ఒక అందమైన లిరిక్స్ ఇచ్చారు, చాలా క్యూట్ గా కామ్ గా
అంటే అసలు మామూలుగా అందరూ మాట్లాడుకునేలాగా వాడుక భాషలో ఉండేలాగా నీట్ గా ఇచ్చాడు. అనిరుద్ గురించి ఉంటే తన మ్యూజిక్, అనిరుద్ మ్యూజిక్ ఓవర్ గా, అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు నచ్చదు. ఏ సినిమా నచ్చదు నాకు. అనిరుద్ మ్యూజిక్ అంటే నాకు చెవిలో ఒక టైప్ ఆఫ్ విషయం. అంటే ఎన్ని రీజన్ అంటే హై బ్యాండ్ తెలియదు ఎందుకు అది ఎక్కదు నాకు నా పర్సనల్. అదే ఓకే ఓకే. నాకు ఏఆర్ రెహమాన్ పాటలు ఎంత ఇష్టం, కీరవాణి గారి పాటలు, దేవిశ్రీ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. అలా ఉండే టైంలో నాకు ఎందుకో ఈవెన్ అనూప్ రూబెన్ సాంగ్స్ బాగుంటాయి, చాలా మంది పాటలు బాగుంటాయి. నాకు పాత వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కొత్త వాళ్ళ వరకు అందరివి, కోటి గారు అందరివి బాగుంటాయి. నాకు ఎందుకో అనిరుద్ మ్యూజిక్ అస్సలు నచ్చదు. ఫస్ట్ టైం తన బీజిఎం నాకు నచ్చింది జైలర్ బీజిఎం నచ్చింది. ఎలివేషన్ పర్లేదులే, ఇతను ఎలివేషన్లు బాగానే చేయగలడు అనిపించింది. తమన్ మ్యూజిక్ నాకు అస్సలు నచ్చదు, ఎందుకో తెలియదు. బాడీ గార్డ్ నాకు బాగా నచ్చింది. తర్వాత నాకు ఇది భీమ్లా నాయక్ ఆయన చేసినటువంటి మ్యూజిక్ అంటే కొంచెం నచ్చింది. ఇట్లా కొంతమంది నా పర్సనల్ ఒపీనియన్. అనిరుద్ధి నిన్న చూసేసరికి నిజంగా జాలేసింది. పాట చాలా బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఆ సినిమా డైరెక్టర్ ని అడగాలి, ఎన్టీఆర్ అడగకూడదు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో ఆయన అలా చేసాడు, అంతే కదా. జాన్వి చాలా బాగా చేసింది. అందరూ ఫస్ట్ అసలు జాన్వీని చూడడానికి ఈ సాంగ్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఇప్పటివరకు జాన్వీ పర్ఫార్మెన్స్ తెలుగు వాళ్ళకి ఫుల్ గా తెలియదు. సో ఆమె కోసం చూసారు. నెక్స్ట్ డిజైనింగ్ సాబు సిరిల్, బాహుబలికి చేసినటువంటి డిజైనర్ దీనికి. అండ్ బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగ్ ఎంత విజువలైజ్ గా ఉంటది, ఇది కూడా అంత బాగానే ఉంది. ఓవరాల్ గుడ్. ఇప్పుడు అందరికి వచ్చిన సమస్య ఏంటంటే కేవలం ట్యూన్ ని ఆ శ్రీలంకన్ సాంగ్ నో లేకపోతే ఏ కొరియన్ సాంగ్ నో ఏ బంగ్లాదేశ్ సాంగ్ నో తీసుకోండి, తప్పేం లేదు. ఎవరికి తెలియకపోతే పర్లా, అందరికి తెలిసిన సాంగ్ ని తీసుకుంటేనే కదా ప్రాబ్లం. సేమ్ ఇదే కొరటాల శివ సినిమాలో జరిగిన ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆచార్యలో ఇద్దరు కలిసిన బంజారా సాంగ్ ఉందా, భలే బంజారా సాంగ్, అది మన కత్రినా కైఫ్ పాట. యాక్చువల్లీ హిందీలో చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా పెద్ద హిట్. అది కత్రినా కైఫ్ అంత సాంగ్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపాడు. అది ఏంటిది అనుకుంటే పాపం కొరటాలకు తెలుసో తెలియదు మరి ఆయన ఎందుకు అలా యాక్సెప్ట్ చేసి. కానీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వేరు, ఆయన మనీష్ శర్మ. ఇక్కడికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ మారినా సరే ఈ కాపీ ట్యూన్స్ మాత్రం వదలట్లేదు. సో ఇది కావాలని చేశారా లేకపోతే ఇంకెందుకు చేశారా మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా అనిరుద్ధ్ మాత్రం ఇంకో పాట లాగా ఉంది అనిపించుకోవడం బాల. యాక్చువల్లీ పాట వినే వాళ్ళు దానిలా ఉంది అంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాటలాగా వినాలనుకుంటే మాత్రం బాగుంది. అంటే ఆ లిరిక్స్ వల్ల ఓవరాల్ గా ఈ కాపీ అనేది పక్కన పెట్టేస్తే. అంటే ఫస్ట్ సాంగ్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచింది, దేవరా మీద ఇప్పటికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న మూవీ ఆల్రెడీ ఒక సెంటిమెంట్ ని బ్రేక్ చేసే ఆ క్రమంలో వాళ్ళైతే ఉన్నారు, ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. 2 parts అని కూడా తెలుస్తుంది. ఆ ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల సెకండ్ సింగిల్ అంటే అంటే ఓకే మంచి ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి అట్లీస్ట్ ఉంటుంది అనుకున్నారు. కానీ బట్ ఇది ఈ కైండ్ ఆఫ్ దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకో చూడలేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే అందులో అదే అక్కడికే వస్తుంది. అందులో ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు. ఆ మూవీ రిలీజ్ అయిన క్యారెక్టర్ మనకు ఒకవేళ ఓహో అందుకా ఇతని లుక్ ఇలా ఉంది, అందుకా ఇతని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి అని అప్పుడు తెలుస్తుంది. ముందు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు సలార్ కి కల్కి ప్రభాస్ యాక్షన్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదా. అండ్ ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన రాజా సాబ్ కి ఇంకా డిఫరెన్స్. సో అలా చూసుకుంటూ పోతే అంటే ఆ కథలో ఏముంది అనేది తెలియనప్పుడు మనం ఆ క్యారెక్టర్ ని జస్టిఫికేషన్ చేయడం తప్పు. సో ఓవరాల్ గా సాంగ్స్ మూవీకి ఇంపాక్ట్ ఉండదంటారా? ఇంపాక్ట్ ఉండదంటారా అంటే ఉంటది ఖచ్చితంగా. బికాస్ నువ్వు 10 సినిమాలు ఒప్పుకున్నావు, కరెక్ట్ అర్థం చేసుకుంటావు. 10 సినిమాలు టైంకి ఇచ్చేయాలి. నీకు నచ్చిన సినిమాలు నీకు ఆప్తులు దగ్గరున్న వాళ్ళకి ఏమో నువ్వు మైండ్ పెట్టి మిగతా వాళ్ళ టైంకి కంప్లీట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి కొట్టేసి ఇచ్చే పనులే వాళ్ళే పడతారని పని చేయడం చాలా తప్పు. ఎందుకంటే నీకు వాడు డబ్బులు ఇస్తున్నాడు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నాడు, అందరి దగ్గర తీసుకుంటున్నావు కదా రెమ్యునరేషన్ మాత్రం. అట్లాంటప్పుడు క్రియేటివిటీ యూజ్ చేయి. నీకు యూజ్ చేయడం చేత కాకపోతే ప్రాజెక్ట్ వదిలే, అంతేగాని ఇట్లా చేయకు. లేదా చెప్పు బిఫోర్ అలానా శ్రీలంకన్ సాంగ్ మాకు బాగా నచ్చిందండి, దాన్ని బేస్ చేసుకొని దీంట్లో మేము ఒక మెలోడీ క్రియేట్ చేసాము, ఎలా ఉందో చూడండి అని చెప్పి. పల్సర్ బైక్ సాంగ్ లాగా
దీంట్లో ధమాకాలో వచ్చింది కదా, అది as it is తీసుకున్నారులే. అదే ఆ టైప్ లో. కానీ ఇట్లా చెప్పు, నా సాంగ్ మాకు బాగా నచ్చిందండి, వింటుంటే వినసొంపుగా అనిపించింది, వాళ్ళ దగ్గర రైట్స్ కొన్నాం మేము ఓ 2 కోట్లకి, మా దగ్గర ఒక మెలోడీ ఉంది, దానికి ఆ ట్యూన్ అయితే బాగుంటది అని నేను అనుకొని ఫీల్ అయ్యాను. మా డైరెక్టర్ గారికి చెప్తే ఆయన కూడా ఓకే చేశారు. ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తే రైట్లు వెంటనే కొని తెచ్చాడు. మేము చేసిన మ్యాజిక్ ఇది, ఒకసారి చూడండి అని వదులు. ఇప్పుడు అందరు ఆ పాటని అసలు కాపీ అనేది మైండ్ లో నుంచి తీసే సాంగ్ నే వింటారు. చెప్పు ముందే, నష్టం అబద్ధమైనా చెప్పు, లేదా నిజంగానే ఇప్పుడు ఏముంది నీకు అంతగా ఇంత ఖర్చు పెట్టావు సాంగ్ కి, వాడిని అడిగితే రైట్స్ ఇవ్వడా శ్రీలంక ఎంతసేపు తీసుకో, రిలీజ్ అయిన తర్వాత వాడు కేసు వేస్తే కదా నీకు ప్రాబ్లం, కాంతర కేసినట్టు. రీసెంట్ గా మంజుమల్ బాయ్స్ కూడా 2 crores కాంపెన్సేషన్ అడిగితే 60 lakhs ఇచ్చాడు. ఇళయరాజా పైత్యం లేదు, దాన్ని ఇళయరాజా గారికి అదే వయసు పెరిగే కొద్ది మధ్య ఒకటి తయారైంది, నా పాటలు కాపీ రైట్ అని చెప్పేసి. అసలు ఆయన గౌరవం పెంచేలా ఉన్నాయి, ఆయన ఎవరు తక్కువ చేయట్లా. మొన్న రజనీకాంత్ కూలీ కూడా రిలీజ్ అయింది, దానికి కూడా మళ్ళీ నా పాట అప్పుడెప్పుడో తీసిన నా పాట లాగా ఉంది అని చెప్పి కాపీరైట్ వేశారు. నెక్స్ట్ టైం నీ పాటలు ఇంకెవరు పాడడు మరి. ఇప్పుడు తానా నాట ఆట సభలకు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాట పాడుతున్నాం, ఇప్పుడు పలానా కోటి గారి పాట పాడుతున్నాం అని చెప్పుంటారు కదా, పలానా మణిశర్మ పాట పాడుతున్నాం. ఇళయరాజా పాటలు పాడరు, ఇంకా నువ్వే ఇచ్చుకో. ఇప్పుడు ఆయన మొన్న కాన్ఫరెన్స్ అదేంటి ఏదో పెట్టుకున్నాడు, కన్సర్ట్, మ్యూజికల్ కన్సర్ట్ లాస్ట్ మంత్ అనుకుంటా. ఎవరు రాలా, క్రౌడ్ ఎవరు రాలా, జీరో, అటర్ ఫ్లాప్ షో అది. అట్లా తయారైంది. ఎక్కడ ముచ్చింతల్లో పెట్టాడు, అది ఉంది కదా సమతామూర్తి విగ్రహం, అక్కడ పెట్టుకున్నాడు. ఆయన వాయిస్తున్నాడు కానీ ఎవరు రాలా చూడడానికి. ఇప్పటికీ ఆ సాంగ్స్ ప్లే చేస్తున్నారంటే ఆయన ఇప్పటికీ జనాల్లో ఉన్నట్టే కదా, అది ఆయన గుర్తించట్లా. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మీద కేసేసాడు, మీద కేసేసాడు, అరే మహామహుల మీద వాళ్ళు నీ పాటలు పాడి జనాలను అలరించాలనుకుంటారు, నీకే గౌరవం మళ్ళీ. అలానే ఒక ముక్క కూడా చెప్తారు, ఇళయరాజా గారు ఈ పాటను చాలా బాగా కంపోజ్ చేశారు, ఆ రోజుల్లో ఈ పాట ఆయన కంపోజ్ చేసేటప్పుడు ఇది జరిగింది అది జరిగింది ఇవన్నీ చెప్తే నీకు అదేంటో ఈయన గురించి వదిలేద్దాంలే, అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. సో ఇంకా దేవరా సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా అనిరుద్ధ్ చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే కాపీ చేయడం అసలు తప్పు కాదండి, చేసుకో, కాకపోతే మాకు చెప్పు ముందే, ఒక రోజు ముందు చెప్పావనుకో ఆహా ఇది అక్కడి నుంచి తీసుకున్నారంట అని వదిలేసి కాపీ పాట వింటారు. దానికంటే మనోడే బాధ తీసాడు రా అంటాడు, తప్పే ఉంది. ఇప్పుడు జనాలు కూడా ఎక్కువగా ఏదైనా మ్యూజిక్ సాంగ్ ఏదైనా వచ్చితే వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి దీన్ని ఎలాగైనా ట్రోల్ వేకి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. ఓకే ఇది అక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి అని వాళ్ళు ఓన్. అలా కాకుండా మీరు ఒప్పేసుకుంటే ఆ గొడవ ఉండదు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఏంటి కొన్ని ఏంటంటే కాపీ కొట్టుంటారు, బట్ అది చెప్పేస్తారు మూవీలోనే, ఏంట్రా ఆ మూవీలో ఇలా చేస్తున్నావు ఏంట్రా అన్నప్పుడు ఏంటంటే ఆడియన్స్ అది అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఒప్పుకుంటున్నారు జెన్యున్ గా. లేదనుకోని అలా పెట్టేశారు అనుకోండి, ఇక్కడ సీన్ అక్కడ కాపీ కొట్టాడు రా అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు, ఆ ఛాన్స్ ఆడియన్స్ చెప్పుకో తప్పే ఉంది. సినిమా చూసామండి, చాలా ఇన్స్పైర్ అయ్యాము, అలాంటి సీన్ మాకు యాక్ట్ అవుతుంది, మేము కూడా దాన్ని అలా పెట్టుకున్నాము, చూస్తున్నాడు ఆ సినిమా నీ సినిమా బాగుంది అంటాడు, కనీసం నీకోసమైనా అట్లా లేకపోతే ఏ అచ్చం ఆ సీన్ లా ఉంది అంటే పెదవి మెరుపు. అది ఆ డిఫరెన్స్ వీళ్ళకి తెలిసి వస్తో తెలియదు. మేబీ యాక్చువల్ గా ఈ సాంగ్ ఆయన కాపీ కొట్టినట్టు వీళ్ళకి చెప్పలేదేమో. అదే సరే, ఓవరాల్ గా ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా? అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ లాగా చూస్తే మైనస్సే, కానీ ఎన్టీఆర్ కొరటాల సినిమాకి మాత్రం మనం అది వాళ్ళ తప్పేం లేదు దీంట్లో. సో మనం సినిమాలా చూస్తే దేవర బాగుంటది నిజంగా చెప్పాలి. క్యారెక్టర్ మనకి నిజంగా యాప్ట్ అవుతుంది, అంటే అబ్బుతాడు. ఏంటో మళ్ళీ ఆ RRR లో ఆ ఫ్లేవర్, ఆ రింగ్ కర్లీ హెయిర్ కానివ్వండి, ఆ కమ్మ పెట్టడం కానివ్వండి, అదంతా ఆ గోండే ఆ క్యారెక్టర్ అది చూసి బాగా అడాప్ట్ చేసుకొని మన అది ఇట్లా కనిపిస్తుందా, లేకపోతే ఈ క్యారెక్టర్ అడివే ఇది అడివే, అదే అక్కడ అడవి మనిషి ఇక్కడ అడవి మనుషులే. సో అక్కడ జంతువుల మధ్యలో తిరిగే వాళ్ళే, ఇక్కడ జంతువుల మధ్యలో తిరిగే వాళ్ళే, ఆ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ వేరు. సో అందుకనే ఆ చిన్న రింగ్స్ అవన్నీ ఇచ్చారు అంతే. అలా రిలీజ్ అయిన 1 hour లో 1.8 million వ్యూస్ క్రాస్ చేస్తుంది యూట్యూబ్ లో దేవర సెకండ్ సింగిల్. అంటే ఎవైటెడ్ గా ఉండడం వల్ల ఎలా ఉంటుందో చూడడం కోసం చూసారట, సాంగ్ బాగుంది అని వినుంటారు. విషయంలోకి వెళ్తే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న అవుట్ ఆఫ్ సిలబస్ మాట మాట్లాడతాను.
అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ కి ఎంత బాండింగ్ ఉందో మనకు తెలుసు. అవును, బావని మంచి బాండింగ్ వీళ్ళిద్దరికి. సినిమాల్లోనూ వాళ్ళ పోటీ అలాగే ఉంటది, డాన్స్ లోనూ మంచి పోటీ పడతారు, ఫ్రెండ్షిప్ లోనూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించడంలోనూ పోటీ పడతారు. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్లీ పుష్ప సాంగ్స్ 2 పాటలు రిలీజ్ అయ్యి బాగా హిట్, ఎక్కడికో వెళ్ళిపోయినాయి అన్ని లాంగ్వేజెస్ లో. మళ్ళీ నాట్ ఈవెన్ సింగిల్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ లో రికార్డ్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు దాంతో పోటీ పడుతుంది దేవర సాంగ్స్. అంటే అలా ఉంది ఇప్పుడు. ఆ రికార్డ్ ఈయన బ్రేక్ చేయడం, మళ్ళీ ఇంకో సింగిల్ వాళ్ళు రిలీజ్ చేసి ఈ రికార్డ్ ని వాళ్ళు బ్రేక్ చేయడం, మళ్ళీ ఈయన ఇంకోటి రిలీజ్ చేసి ఈ రికార్డ్ ని ఈయన బ్రేక్ చేయడం. నిన్న ఏమైందంటే ఈ సాంగ్ రిలీజ్ అయిన 1 hour లోనే నియర్ టు 2 million వచ్చింది. అదొక రికార్డ్ యాక్చువల్లీ. గతంలో అది పుష్ప బ్రేక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాట పుష్ప రిలీజ్ చేస్తే మళ్ళీ ఈ రికార్డ్ అది బ్రేక్ చేయొచ్చు, మళ్ళీ దేవరా నుంచి ఇంకా 3rd సింగిల్ వస్తే ఆ రికార్డు ఇది బ్రేక్ చేయొచ్చు. ఇట్లా పోటీ పడుకుంటూ వెళ్తున్నాయి. వీళ్ళ జర్నీ బాగుంది, ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏంటో కానీ ఆ సినిమాల వైజ్ గా పాటల వైజ్ గా కూడా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. బట్ పార్ట్ 1 కంపేర్ చేసుకుంటే పార్ట్ 1 ఇచ్చిన హైప్ దేవరా అందుకోగలుగుతుందా? పుష్ప పార్ట్ 1 ఇచ్చిన హైప్ హ్యాపీగా అవలీలగా అందుకుంటది దేవరా, అవలీలగా అందుకుంటది. సంథింగ్ కథలో ఏదో లేనిది ఎన్టీఆర్ చేయడు, అండ్ ఎంతగానో నమ్మకపోతే వాళ్ళ బ్యానర్ లో ప్రొడ్యూస్ కూడా చేయరు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారంటారా మీరు? జెన్యూన్ గా హీఈస్ ఆల్రెడీ ఏ పాన్ ఇండియా హీరో. ఇప్పుడు అవడం ఏంటి? ఓకే, అంటే తెలుగు 2 states లో కాకుండా ఇప్పుడు మనకు బన్నీ ఉన్నారు బాలీవుడ్ లో. ఈ పుష్ప టైం కి ఆయన అసలు ఆయనకు వచ్చిన హైప్ గానీ, ఆయన క్రియేట్ చేసిన వేవ్ గానీ అసలు మాటలు చెప్పలే, అంత క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఆయన. తర్వాత కేరళలో ఎప్పటి నుంచో బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు, తమిళ్లో కొంచెం ఓ మాస్టర్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి గ్రౌండ్ లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అదర్ కంట్రీస్ లైక్ మలేషియన్ కానివ్వండి, అటు సైడ్ జపాన్ లో కానివ్వండి, అటు సైడ్ ఫ్యాన్స్ ఓకే, విపరీతమైన ఫ్యాన్స్. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ మిగిలిన ఈ బాలీవుడ్ కానివ్వండి, ఈ తమిళ్లో కానివ్వండి, బాలీవుడ్ లో కానివ్వండి, అంత క్రేజ్ ఉన్నట్లయితే ఎప్పుడు అనిపించలేదు. లేదు, అంత క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు వరుసపెట్టి హిందీ సినిమాలు చేస్తున్నాడు, వార్తల్లోనూ కూడా కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఉంది, తనకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడని కాదు. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఆయన సినిమాలు పాండేలో రిలీజ్ అవ్వాలా, అదే అంత ఇప్పుడు అవుతున్నాయి. కానీ వాళ్ళు యూట్యూబ్ లో డబ్డ్ ఉంటాయి, అవి బాగా చూసారు. రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఓకే, మొత్తానికి అయితే ఇంకా మా దేవర అయితే నాన్ స్టాప్ అయితే ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దసరాకి పర్ఫెక్ట్ సినిమా చెప్పాలి అంటే. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.